అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చేసావా? తొందరగా వచ్చేసావే. నీలాగా కాదు, ఎంత బాగా తగిలి తలకాయ నొప్పిగా ఉంది. పని అయిపోయిందా? అవును, త్వరగా అయిపోయింది. టీ తాగుతావా? పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే. చెప్పమ్మా. పర్వాలేదుమ్మా, జరిగేదే కదా. ఒక టైర్డ్నెస్, ఎండా ఉంది. పర్వాలేదుమ్మా. బాగు మాట్లాడతారా నీతో? పర్వాలేదుమ్మా, బాగుంది. తింటున్నావా? చేస్తున్నాను. అమ్మా, బాబు ఏం చేస్తున్నాడు? నేసరికి పోయినాడు, పోయి తీసుకురావాలి. నిన్ను వెతుకుతాడు. ఓకే. వాడు చిన్నవాడే కదాడా. ఆశ లేకుండానా? నువ్వు వేరే పని చూసుకోవచ్చు కదా. లేదుమా, సార్ చెప్పారు స్టార్టింగ్ ఇలా ఉంటుంది, తర్వాత అంతా సర్దుకొని పోతుందని చెప్పారు. ఇక్కడే ఉండి వేరే పని వెతుకో. ఎండలో నడిచి టైర్డ్ అయిపోయింటావు. తర్వాత నీ వారు పిలిచాడు. ఎందుకు మా అతని గురించి? ఏంటంటే బాబుని చూడాలి, తీసుకొచ్చి చూపించాలి. ఎప్పుడు చూసినా అడవంతున్నాడు. అమ్మ, అతనికి నువ్వు చూపించుకుంటా పో, కానీ నన్ను ఫోన్ చేయమని చెప్పబాక. టార్చర్గా ఉంది. నువ్వెందుకు డివోర్స్ ఇవ్వకుండా ఉన్నావు? నువ్వు డివోర్స్ ఇచ్చేయచ్చు కదా, నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. ఎక్కువ చాలు. సరే, నేను పెడుతున్నాను. టైంకు బాగా తినమా. చిన్న, లోపలికి వెళ్ళు. నేను ఇక్కడే ఆడుకుంటాను. లోపలికి వెళ్ళి ఆడుకో చిన్న. నేను ఇక్కడే ఆడుకుంటాను. నాకు ఆ బాల్ ఇవ్వు. నాకు బాల్ ఇవ్వు. నాకు ఇస్తావా? నేను ఇవ్వను. ఇవ్వు. అక్కడే ఉండు, సరేనా? సరే మమ్మీ. ఇదిగో నీళ్ళు. నువ్వు నీళ్లు తీసుకొని తాగలేకుండా ఉన్నావు. అమ్మ, నేను ఒక పని చేస్తున్నాను కదా. ఎప్పుడు చూసినాను పనేనా? పని చేసిన టైంలో అతనికి ఫోన్ చేయొచ్చు కదా. ఊరికి నా గొడవ పెట్టద్దు.
ఇది అంతానా తలరాత. హ్మ్. నాకు సొంతంగా పని దొరికిందని అది మా వారింటిలో ఎవరికీ ఇష్టం లేదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంటిలో ఉండాలి. దానికెందుకు నేను డిగ్రీ చదివాను. ఎలాగైనా పెద్ద పని కాకుండా ఒక చిన్న మంచి పని అది దొరికినంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను.